పోనీ నేను రాజది చేస్తున్నానా మాల్వి చేస్తున్నాను అంటే నేను వాళ్ళపైన కేసు పెట్టాను, నాకు వాళ్ళకి అన్యాయం జరిగింది, నేను చేస్తున్నాను. అతను శేఖర్ భాష ఇస్ నోవే రిలేటెడ్ అండి. ఒకళ్ళు రాజ్ తరపున చేస్తున్నాడు అంటే రాజ్ బయటకు వచ్చిన తర్వాత నేను రాజ్ తో మాట్లాడుకుంటా, రాజ్ చేస్తే వేరు. ఓకే, అంటే దీనికి మీరైతే సంబంధించింది ఉందో మీరు ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వండి, దానిపైన ఏదైతే సంజయ్ ఉందో మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఏదైతే అపోజ్ చేయాలనుకున్నారో అంటున్నారండి. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను సడన్ గా తీసాను అనుకోండి, నేను జనాలకి ఏమవుతాను, అది నా వాయిస్ కదండి, నా వాయిస్ కదండి. ఆల్రెడీ జనాలకి నేను మళ్ళీ చెప్తున్నా మీకు 10 years గా రాజ్ తరుణ్ అనే వ్యక్తి తెలుసు. ఓకే, అతను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, హేటర్స్ ఉంటారు. బట్ ఇష్టపడే వాళ్ళందరికీ నేను ఆటోమేటిక్ గా హేటెడ్ పర్సన్ అవుతాను. అవన్నీ నేను ఫేస్ చేసుకొని ఫిక్స్ అయ్యి వచ్చాను నేను. కానీ ఇది కాదండి. మాది ఏముంది అన్నది మస్తాన్ దిగోడు ఏముంది అన్నది కోర్టులో వరకు మేము చూసుకుంటాం. ఇతను పర్సనల్ గా లీక్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అండ్ నిన్న మేము వదిలేసాము. బట్ ఇవాళ ఇప్పుడు మార్నింగ్ నుంచి మళ్ళీ లాయర్ కానీ ఇటు కాప్స్ నుంచి కానీ మమ్మల్ని అడుగుతున్నారు ఎవరెవరి దగ్గర నుంచి ఎలా వెళ్ళాయి అని. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇందులో శేఖర్ భాషకి ఎవరిచ్చారా, రాజ్ ఇచ్చాడా, లేకపోతే ఇంకా ఎవరిచ్చారు, అందరు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, విచ్ ఐ డోంట్ వాంట్ అండి. అండ్ ఆడియోలో ప్రీతి ఉదయ్ ఇంకొక పేర్లు అన్వాంటెడ్ వస్తున్నాయి. వాళ్ళు ఫోన్ చేసి ఏంటక్క మా కాల్ ఎందుకు ఇచ్చావు అంటారు. నేను ఎందుకు ఇస్తాను, నాకు ఇవి అన్వాంటెడ్ తెలీదండి. నాకు ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆల్సో. అనవసరంగా ఇంకొకరిని ఇది చేయడం కూడా నాకు వద్దు. అండ్ పోనీ కోర్టులో మేము వేయలేకో కాదు, ఇటు శేఖర్ భాషని ఇటు ఆపించలేకో కాదు, ఆ ప్రాసెస్ ఇది అవుతుందండి. బట్ మీన్ వైల్ నాకు ఇది ప్రాబ్లం అవ్వకూడదు. నేను చాలా రిస్క్ చేసి నేను ఇప్పుడు ఆ రాజస్థాన్ 4 గోడల మధ్యలో లేకపోతే హౌస్ ఇస్తా అంటే నేను తీసుకోలేక కాదండి. నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తుంది, అదొక్కటి కొంచెం అర్థం చేసుకోవాలి. అండ్ ఈ ఫైట్ ఏదో ఇప్పుడు ఇక్కడితో ఈ రోజుతో అయిపోయేది కూడా కాదు. అయితే ఇప్పుడు నేను సడన్గా తీయాలంటే కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే నేను ఈ వీడియోలు తీయాలా లేదా అని ఒక పోల్ క్రియేట్ చేసి పెడతాను. జనాలు మళ్ళీ అదే అండి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి అసలు ఏం కథ జరిగిందన్నదే తెలీదు. ఇప్పుడు దానిపైన పని చేయండి, మీరు క్లారిటీ ఇవ్వండి, ఇస్తే దానిపైన ఒక నా ఆడియో సార్, అది నా ఆడియో సార్. మీడియాకి ఇప్పుడు బయటకు వచ్చాను కదా అని చెప్పి మీరు పెట్టేస్తా అంటున్నారు. నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తుంటే కూడా మళ్ళీ మీరు ఆడియన్స్ లో పోల్ అంటున్నారు. వినడం అయితే విన్నారు కదా సార్, తిడుతున్నారు కదా నన్ను ఆల్రెడీ. పోనీ మీకు ఏం కావాలి, నేను సూసైడ్ చేసుకొని చావడమే కావాలా మీకు? అయ్యో ఎవరు మాకెందుకమ్మా, మరి ఏంటి సార్ ఇది? మమ్మల్ని భయపెట్టడం దేనికమ్మా? నువ్వు భయపెట్టడం కాదు, నాకు నిజంగానే బతకాలని లేదు. లాస్ట్ టైం అలాగే అటెంప్ట్ చేస్తే శేఖర్ భాష వల్ల వచ్చి కాపాడారు పోలీసులు. ఇప్పుడు అవతల పర్సన్ కి ఇష్టం లేదు, అవతల పర్సన్ అపోజ్ చేస్తున్నప్పుడు తీయాలండి. నేను ఒకసారి నేను ఒక్కనే కాదండి, 10 ఛానల్స్ లో ఇదే ఆడియో, సేమ్ ఆడియో 10 ఛానల్స్ తో నేను మాట్లాడుకుంటాను, అడుక్కుంటాను, నేను తీయించుకుంటానండి. నా కేసు ఒక 2 steps తీసుకునేదాకా నాకు ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక 2 అడుగులు వేసిన తర్వాత వేరు. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, అతను డబ్బులు పెడుతున్నాడు, పోలీసులకి ఇచ్చుకుంటున్నాడు, మరి ఎవరికి ఇచ్చుకుంటున్నాడో అంతా మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు, అతని కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సడన్ గా నేను జనాల మధ్యలో నా ఛానల్, నా రెప్యుటేషన్ పడిపోతుంది, అది సడన్ గా నేను చేయకూడదు. ఒక ఆడపిల్ల ఉసురు, ఒక ఆడపిల్లకి ప్రాబ్లం దాని వల్ల వచ్చేది కూడా మంచిది కాదండి, నిజంగా చెప్తున్నా. సరే, నేను మా మేనేజ్మెంట్ తో మాట్లాడుతాను. అది నేను లీగల్ గా పెట్టిన కేసు, అది లీగల్ గా చూసుకుంటాము. లేదా మీకు మస్తాననే నేను కేసు పెట్టిన మస్తాన అబ్బాయి ఇస్తేనో, లేకపోతే రాజ్ తరుణ్ నాకు రాజ్ తరుణ్ కి ఇస్తేనో అది వేరు. అంటే ఇప్పుడు ఏదైనా నోవే రిలేటెడ్ అండి, అది పర్సనల్ గా నన్ను. కోర్టులు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు, వాళ్ళు ఫైనల్ గా వాళ్ళు డిసిషన్ తీసుకొని వాళ్ళు ఏం చేయనో వాళ్ళు చేస్తారు. నాది వాడే రైట్ అయితే మీకు లేదు కదండి. ఏదండి నా వాయిస్ వాడేదైతే మీకు లేదు కదండి. ఇప్పుడు మీరు ఇవ్వలే కదా, అది మంచిగా చెడ అనేది ఇప్పుడు జనాలకు తెలుసు కదా, మీడియా ముందుకు వచ్చి అదే అండి, మంచిగా చెడ అంటే నాది, అది నా వాయిస్ అండి. నేను ఒకసారి మా మేనేజ్మెంట్ తోటి మాట్లాడిన తర్వాత నేను ఒకసారి చూస్తానండి దాని గురించి. ఎప్పుడు కల్లా నేను చెప్తానండి, ఎప్పుడని చెప్పాలని చెప్తాను, మా మేనేజ్మెంట్ తోటి మాట్లాడాక చెప్తాను. నేను లేదంటే చెప్పండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఇప్పుడు మీరు ఇంత ఇలా చేసి మాట్లాడుతుంటే, పర్సనల్ అని రిక్వెస్ట్ చేస్తుంటే కూడా నాకు ఆల్రెడీ కాల్స్ వచ్చాయండి, నాకు అది ట్రబుల్ అవుతుంది.
లేకపోతే నేను చేసేదాన్ని కాదు. సరే, మా మేనేజ్మెంట్ తోటి మాట్లాడి నేను చెప్తానండి.